హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మీకు చెప్పబోయే పుస్తకం 1000 స్ప్లెండిడ్ సన్స్. కథ మొదలవుతుంది మారియంతో. ఆమె ఒక చిన్న పాప, కానీ ఆమె జీవితం మొదటి నుండి బాధతో నిండిపోతుంది. ఆమె ఒక హరామి, అంటే వివాహేతర సంతానం. ఈ పదం ఆమె జీవితంలో ఒక ముద్రలా ఉంటుంది. ఆమె తల్లి నాన్న ఎప్పుడూ ఆమెకు చెబుతుంది, నువ్వు హరామి, నీకు ఈ ప్రపంచంలో నిజమైన గౌరవం ఎప్పటికీ దొరకదు. నాన్న చేదుగా ఉంటుంది, కానీ నిజం. ఆమె తన కూతుర్ని రక్షించాలనుకుంటుంది. మారియం తండ్రి జలీల్ ఒక ధనవంతుడు. అతను సినిమా హాళ్ళు, దుకాణాలు కలిగిన వ్యక్తి. కానీ అతను మారియంకు పూర్తిగా తండ్రి కావడం లేదు. మారియంకు అతనిపై ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఎప్పుడూ ఒకవైపు మాత్రమే. నాన్న, మారియం, ఎప్పటికీ గుర్తుంచుకో, హరామి అంటే చీకటిలో పుట్టిన పాపం లాంటిది. ఎవరు నిన్ను గౌరవించరు. మారియం చిన్నగా, అమ్మా, కానీ నాన్న నన్ను ప్రేమిస్తాడు కదా. నాన్న, అతను నిన్ను వారంలో ఒకసారి చూసే అవకాశం ఇస్తాడు. అదే నీకు లభించే అదృష్టం. మారియం తన తల్లి చిన్న ఇంట్లో జీవిస్తారు. ఆమెకు ఏది పెద్ద కలలు లేవు, కానీ తన తండ్రి దగ్గర జీవించాలన్న కోరిక మాత్రమే ఉంటుంది. ప్రతి గురువారం జలీల్ తన అద్భుతమైన కారులో వచ్చి మారియంను కలుస్తాడు. అతను బహుమతులు, మిఠాయిలు ఇస్తాడు. మారియంకు ఇది అన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆమెకు అతను నిజమైన హీరోలా అనిపిస్తాడు. మారియం, నాన్న, ఒకరోజు మీ ఇంటికి తీసుకెళ్లరా? జలీల్ మెల్లగా, ఒకరోజు. మారియం, కానీ ఇప్పుడు కష్టం. జలీల్ మాటలు ఆశలతో నిండనివిగా అనిపిస్తాయి, కానీ లోపల వాటిలో ఖాళీ ఉంది. మారియం చిన్నది, అమాయకం. ఆమె తండ్రి మాటలు వెనక ఉన్న నిజాన్ని ఇంకా గ్రహించలేదు. మారియం పెరుగుతున్న కొద్దీ ఆమెకు ఒక సాధారణమైన గొప్ప కళ ఉంటుంది. తన తండ్రి జలీల్ ఇంట్లో ఉండటం. ఆమె అతని విలాసవంతమైన ఇంటిని ఊహిస్తుంది. పెద్ద గదులు, కిటికీలకు పూలు, పుస్తకాలు, సినిమాలు. అది ఆమెకి ఒక స్వప్న ప్రపంచం లాంటిది. నాన్న ఎప్పుడు దీనిని వ్యతిరేకిస్తుంది. నాన్న కోపంగా, అతను నిన్ను తన ఇంటికి తీసుకెళ్తాడని ఎప్పుడు అనుకోకు. నీకు ఈ కొల్బ మాత్రమే శరణ్యం. మారియం చాలా మెల్లగా, కానీ అమ్మా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నాన్న, ప్రేమ? మారియం, ధనికుల ప్రేమలకు హద్దులుంటాయి. నువ్వు హరామివి, వారు నిన్ను సిగ్గుతో దాచుకుంటారు. నాన్న చెప్పిన చేదు మాటలు మారియం హృదయంలో నొప్పిని కలిగిస్తాయి. కానీ ప్రతి గురువారం జలీల్ కారులో వచ్చినప్పుడు ఆ మాటలు మర్చిపోయి అతని ప్రేమలోనే ఆమె ఆనందిస్తుంది. ఆమె నాన్న ఒకరోజు తాను తన కుటుంబంతో పరిచయం చేస్తాడని నమ్ముతుంది. ఒకరోజు నాన్న మారియంను కూర్చోబెట్టి ఒక చేదు నిజం చెప్తుంది. నాన్న కన్నీళ్లతో, మారియం, ఒక స్త్రీ ఈ ప్రపంచంలో ఏమి ఎదుర్కోవాలో తెలుసా? 3 వస్తువులు మాత్రమే. ఒకటి బాధ, రెండోది మరింత బాధ, మూడోది అంతులేని సహనం. ఈ ప్రపంచంలో స్త్రీకి వేరే దారి లేదు. మారియం ఇన్నోసెంట్గా చూస్తూ, అమ్మా, అంతా ఇలా ఎందుకు జరుగుతుంది? నాన్న, ఎందుకంటే ఇది ఆడవారి విధి. ఈ మాటలు చిన్న మారియం హృదయంలో ముద్రలాగా మిగిలిపోతాయి. ఆమె వయసు పెరిగే కొద్దీ తన కల మరింత బలంగా మారుతుంది. నేను ఒకరోజు నాన్న ఇంటికి వెళ్తాను. ఆమె ఆలోచనల్లో, అమ్మ తప్పు కావచ్చు, నా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా నన్ను తన ఇంటికి తీసుకెళ్తాడు. మారియం చిన్న వయసులోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది.
తాను నాన్న జలీల్ ఇంటికి వెళ్ళాలి. అక్కడ అతను తనను కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేస్తాడు, తన పిల్లలతో కూర్చోబెడతాడు అని ఆమె కల. మరియం సైలెంట్గా, అమ్మా, ఒకరోజు నేను ఆయన ఇంటికి వెళ్తాను. ఆయన నన్ను చూపిస్తాడు, అందరూ నన్ను స్వీకరిస్తారు. నాన్న కోపంగా, మరియం, ఆ కలల్ని వదిలేయి. జలీల్ ఎప్పటికీ నిన్ను బయటికి చూపడు. ఒక ఉదయం మరియం తల్లి మాటలను పట్టించుకోకుండా నిశ్శబ్దంగా ఇంటి నుండి బయలుదేరుతుంది. ఆమె అడుగులు వేస్తూనే హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఇది నా జీవితంలో అద్భుతమైన రోజు అవుతుంది అని అనుకుంటుంది. మరియం చివరికి జలీల్ ఇంటి ముందుకు వెళ్ళి నిలబడుతుంది. ఆ ఇంటి అందం ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. పెద్ద గోడలు, సొగసైన తలుపులు, లోపల నుండి వినిపించే నవ్వులు. ఆమె ధైర్యంగా తలుపు తడుతుంది. అక్కడ ఒక గేట్ కీపర్ ఉంటాడు. ఎవరమ్మా నువ్వు? మరియం సంతోషంగా, నేను జలీల్ కుమార్తె, ఆయనను కలుసుకోవాలి. జలీల్ బయటికి రాకుండా ఒక పనివాడు వస్తాడు. అతను మరియంను సున్నితంగా మోసం చేస్తూ జలీల్ ఇంట్లో లేడని చెబుతాడు. కానీ వాస్తవంలో జలీల్ లోపలే ఉన్నాడు. కానీ ఆమెను బయట పడనివ్వలేదు. ఆమె తండ్రి చూపిన ప్రేమ అన్నీ నటన మాత్రమే అని అర్థమయ్యే క్షణం అది. ఆమె తండ్రి దగ్గర కూర్చోవాలని కలగన్న కలలు ఒక్కసారిగా చిన్నభిన్నమవుతాయి. మరియం తలుపు బయట రాత్రంతా ఎదురు చూస్తుంది. కానీ జలీల్ ఒక్కసారైనా బయటికి రాలేదు. ఆ రాత్రి ఆమె హృదయం మొదటిసారి నిజమైన చేదు వేదనను అనుభవిస్తుంది. జలీల్ ఇంటి ముందు రాత్రంతా ఎదురు చూసిన తర్వాత అలసిపోయిన మరియం ఉదయం తిరిగి తన కొల్బాకు వస్తుంది. ఆమె గుండె నిండా దుఃఖం. నాన్న నన్ను ఎందుకు బయట ఉంచాడు అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ తలలో వినిపిస్తుంది. కానీ ఇల్లు దగ్గరికి వచ్చేసరికి ఒక భయంకరమైన నిశ్శబ్దం తారసపడుతుంది. మరియం తన తల్లి నాన్న పేరు పిలుస్తుంది. సాధారణంగా ఎప్పుడు సమాధానం చెప్పే నాన్న ఈసారి ఎలాంటి శబ్దం చేయదు. ఆమె కొల్బా లోపలికి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన దృశ్యం కనబడుతుంది. నాన్న తన ప్రాణాలు తీసుకుంది. మరియం ఒక్కసారిగా కేక వేస్తుంది. ఆమె కన్నీ మసకబారిపోతాయి. ఆమె హృదయం చీలిపోతుంది. నేను వెళ్ళకపోతే అమ్మ ఇలా చేసుకునేదా అనే బాధ కలుగుతుంది. మరియం కన్నీళ్లతో, అమ్మా, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నేను తప్పు చేశానా? నన్ను క్షమించు అని బాధపడుతుంది. ఆ సమయంలో జలీల్ మరియు అతని పనివారు అక్కడికి వస్తారు. వారు నానా మృతదేహాన్ని తీసుకెళ్తారు. జలీల్ కన్నీళ్లలో మునిగిపోయిన మరియంను తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. మరియం తన జీవితంలో మొదటిసారి తల్లి లేకుండా ఒంటరిగా అనిపిస్తుంది. నానా మృతదేహం తర్వాత జలీల్ మరియంను తన ఇంటికి తీసుకువెళ్తాడు. అతని పెద్ద ఇల్లు, సౌకర్యాలు చూసి మరియం కాసేపు ఆశ్చర్యపోతుంది. ఆమె అనుకుంటుంది, ఇక నుంచి నాన్న నన్ను ఒంటరిగా వదలడు, ఇదే నా కొత్త కుటుంబం. కానీ వాస్తవం వేరేలా ఉంటుంది. జలీల్కు 3 భార్యలు ఉన్నారు. వారు మరియంను మొదట చూసిన క్షణం నుంచి తిరస్కరించే చూపు చూపిస్తారు. వారి కళ్ళల్లో ఆమె ఒక హరామి, మా ఇంటికి సరిపోదు అనే చలికదనం ఉంటుంది. జలీల్ ముగ్గురు భార్యల్లో ఒక భార్య. ఆమెను ఎక్కువగా ఇక్కడ ఉంచడం మంచిది కాదు, మన కుటుంబ గౌరవం దెబ్బతింటుంది. మరియం ఆశించినట్లుగా నాన్న ప్రేమ ఇవ్వడు. ఆమెను తక్కువగా చూసే మాటలు, దూరంగా ఉంచే ప్రవర్తన రోజువారీ అవుతుంది.
అయినా మరియం తనలో తాను ఒక రోజైనా నన్ను అంగీకరిస్తాడు అని నమ్ముతుంది. కొద్ది రోజులు జలీల్ మరియు అతని భార్యలు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు. మరియంను విద్య ఇవ్వడం, తనతో ఉంచుకోవడం బదులు ఒక వయసు మీద పడ్డ వ్యక్తికి పెళ్లి చేస్తే మంచిదని నిర్ణయిస్తారు. ఆ వ్యక్తి పేరు రషీద్. కాబూల్లో ఉండే వయసులో పెద్దవాడు, షూ తయారీదారుడు. జలీల్ మెల్లగా, మరియం, ఇది నీ భవిష్యత్తు కోసమే మంచిదే. రషీద్ ఒక మంచి మనిషి, నీకు శ్రేయస్సు కలుగుతుంది. మరియం డిసాటిస్ఫాక్షన్తో, కానీ నాన్న, నేను నీతోనే ఉండాలనుకున్నాను. జలీల్ మాటలకు మరియం లోపల గాయపడుతుంది. ఆమె చిన్న వయసులోనే తల్లి లేకుండా, తండ్రి విశ్వాసం లేకుండా అన్యాయం మధ్యలో నిలబడుతుంది. ఆమెకు ఇష్టం లేకపోయినా పెళ్ళి అనే కొత్త బంధం వైపు తోసివేయబడుతుంది. మరియం పెళ్లి నిర్ణయం ఆమెకు అంగీకారం లేకపోయినా ఎవరూ ఆమె మాట వినలేదు. కొద్ది రోజుల తర్వాత జలీల్ మరియు అతని భార్యలు మరియంను రషీద్ ఇంటికి పంపిస్తారు. కాబూల్ నగరానికి వెళ్తున్న రథంలో కూర్చొని మరియం హృదయం భారంగా ఉంటుంది. ఆమె ఆలోచన, ఇక నా బాల్యం అంతమైంది, నేను తెలియని జీవితంలోకి నెట్టబడ్డాను. కాబూల్లోని ఒక సాధారణ వీధిలో రషీద్ ఇంటి ముందు రథం ఆగుతుంది. ఇంటి రూపం చిన్నది, చీకటి గదులు, కట్టుబట్టలతో నిండిన దుమ్ము. ఇది జలీల్ విలాసవంతమైన ఇంటి పూర్తి విరుద్ధం. మరియం మొదటిసారి భయపడుతుంది. ఇది నా కొత్త ఇల్లు. రషీద్ ఒక పొడవైన గడ్డం పెంచుకున్న కఠినంగా కనిపించే వ్యక్తి. అతను వయసులో చాలా పెద్దవాడు, మరియం కంటే దాదాపు 3 ఇంతలు. మొదటి మాటలు మృదువుగానే ఉన్నప్పటికీ అతని చూపులో ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. రషీద్, మరియం, ఇది నీ ఇల్లు. ఇక నుంచి నువ్వు నా భార్య. ఇక్కడ నీకు నా ఇష్టం వచ్చినట్లు జీవించగలవు, కానీ నా నియమాలను గౌరవించాలి. మరియం, అవును, నాకు అర్థమైంది. మొదటి రోజే రషీద్ ఆమెను కొన్ని కఠిన నియమాలు చెబుతాడు. బయటకు వెళ్ళాలంటే బుర్కా తప్పనిసరి. అతను చెప్పిన మాటే చివరి మాట. ఇంట్లో గౌరవం, విధేయత అత్యవసరం. మరియంకు తన జీవితం మీద నియంత్రణ పూర్తిగా పోయినట్టు అనిపిస్తుంది. రాత్రి పడుకునే సమయంలో మరియం కిటికీ బయట చంద్రుణ్ణి చూస్తుంది. ఆమె కన్నీళ్లలో తల్లి జ్ఞాపకం, తండ్రి మోసం, ఈ అపరిచితుడు ఇల్లు అన్నీ కలిసిపోతాయి. ఆమె లోపల తాను ప్రశ్నించుకుంటుంది, ఇది నా విధి, నిజంగానేనా? ఒక స్త్రీ జీవితం అంటే ఇంతేనా అని ఆలోచిస్తుంది. మొదటి కొన్ని రోజులు రషీద్ తన కొత్త భార్య మరియంతో కొంచెం శాంతిగా ప్రవర్తిస్తాడు. అతను ఆమెకు ఇల్లు చూపించి వంటగది, దుస్తులు ఎక్కడ ఉంచాలో చెబుతాడు. కానీ అతని మాటల్లో ఆధిపత్యం స్పష్టంగా వినిపిస్తుంది. ఇక ఇల్లు నీదే కాదు, నువ్వు నా దానివి అన్న భావన. ఒకరోజు రషీద్ మరియం ఒక పెద్ద బట్ట ఇస్తాడు, బూర్కా. ఆమె మొదటిసారి దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. రషీద్, ఇకపై నువ్వు బయటికి వెళ్ళాలంటే ఈ బురకా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది స్త్రీల గౌరవానికి గుర్తు. మరియం మెల్లగా, కానీ నేను సరిగ్గా చూడలేకపోతున్నాను, శ్వాస కూడా బరువుగా అనిపిస్తుంది. అది అలవాటు అవుతుంది. స్త్రీలు ఇలాగే ఉండాలి, దాచబడి, మౌనంగా. ఆ మాటలు మరియం మనసులో ముద్రలా పడతాయి. ఇక నా స్వేచ్ఛ అంతమైంది. మరియం బుర్కా వేసుకొని మార్కెట్కు వెళ్తుంది. ఆమెకు చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారిన గాజు వెనుక కనిపిస్తుంది. ఆమెకు భయం, అవమానం,
ఒంటరితనం కలిసిపోతాయి. మార్కెట్లో మాంసం వాసన, దుమ్ము, జనాల అరుపులు అన్నీ కలిసి ఆమెకు ఊపిరాడినట్టుగా అనిపిస్తుంది. మొదట్లో రషీద్ కాస్త సహనం చూపించినా రోజులు గడుస్తున్నా ఆయన అసలు స్వభావం బయటపడుతుంది. అతను చాలా విషయాలకి కోప్పడతారు. వంట రుచి బాగలేకపోతే, బట్టలు సరిగ్గా ఉతకకపోతే, రషీద్, ఈ అన్నం ఉప్పు లేకుండా వండావా, నీకు ఏమాత్రం అర్థం లేదా, స్త్రీ పని సరిగ్గా చేయడం నేర్చుకో. మరియం భయంతో మౌనం పాటిస్తుంది. ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇది ప్రేమతో కూడిన వివాహం కాదు, ఇది ఒక బంధనం. మరియం రషీద్ ఇంట్లో రోజులు గడిపే కొద్దీ అతని నిజమైన స్వభావం ఆమెకి స్పష్టమవుతుంది. మొదట్లో చూపిన చిన్న శాంతి, సహనం ఇవన్నీ కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడు అతని ప్రవర్తనలో కఠినత్వం, కోపం, అనుమానం ఎక్కువైతాయి. ఒకరోజు మరియం వంటలో అన్నం కొంచెం కాలిపోతుంది. దాని రుచి చూసిన రషీద్ ఒక్కసారిగా ఆగ్రహంతో కేక వేస్తాడు. రషీద్, ఇది తినమని అనుకున్నావా? నీకు వంట చేయడం అంటే ఏమాత్రం రాదు. స్త్రీకి ఉన్న నీ విలువ ఎక్కడుంది? మరియం భయంతో తల వంచి క్షమాపణ చెబుతుంది. కానీ రషీద్ యొక్క కోపం తగ్గదు. అతని మాటల్లో తక్కువ చేసే ధోరణి ఉంటుంది. మరియం లోపల ఆలోచిస్తుంది, అమ్మ చెప్పింది నిజమే. స్త్రీ జీవితంలో బాధ తప్ప వేరే దారి ఉండదా? ఆమె తన భావాలను బయట పెట్టుకోలేక మౌనం పాటిస్తూ కన్నీళ్లు మింగేసుకుంటుంది. రషీద్ తన భార్యపై అతి కఠిన నియంత్రణ చూపించడం మొదలు పెడతాడు. బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అతను అడుగడుగునా ప్రశ్నలు వేస్తాడు. అతని కళ్ళల్లో ఆశ్రయం కన్నా అనుమానం ఎక్కువగా ఉంటుంది. రషీద్, నువ్వు మార్కెట్కి ఎవరితో వెళ్ళావు? ఏం మాట్లాడుకున్నావు? ఎందుకు ఎక్కువసేపు పట్టింది? మరి లేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు. కూరగాయలు తీసుకురావడమే ఆలస్యమైంది. రషీద్ ముఖం కఠినంగా ఉంటుంది. అతనికి నమ్మకం రాదు. మరియం లోపల తానుగా కరుగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ రషీద్ ఇంటి గోడల మధ్య మరియం ఒంటరితనం పెరుగుతుంది. ఆమెకు ఎవరూ లేరు. తల్లి లేదు, తండ్రి దూరమయ్యాడు. ఇప్పుడు భర్త ఆధిపత్యం మాత్రమే మిగిలింది. ఆమె తనలో తానే, ఇదే నా జీవితమా, లేక ఇంకో శిక్ష అని ప్రశ్నించుకుంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు మరియం తనలో ఒక కొత్త మార్పు గుర్తిస్తుంది. ఆమెకు గర్భం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ క్షణంలో మరియం హృదయం మొదటిసారి నిజమైన ఆశతో నిండిపోతుంది. ఇక నా జీవితం మారుతుంది. రషీద్ కూడా నన్ను గౌరవంగా చూసుకుంటాడని భావిస్తుంది. రషీద్కు ఈ వార్త చెప్పినప్పుడు అతని కళ్ళల్లో నిజంగా తొలిసారి ఒక సంతోషపు మెరుపు కనిపిస్తుంది. ఆశతో అతను భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. రషీద్, ఇప్పుడు నాకు కావాల్సింది వస్తుంది. ఒక కొడుకు. అతను నన్ను వృద్ధాప్యంలో చూసుకుంటాడు. నా పేరు కొనసాగిస్తాడు. మరియం గుండె ఆనందంతో నిండిపోతుంది. ఆమె అనుకుంటుంది, ఈ బిడ్డతో నేను నిజంగా కుటుంబం పొందుతాను. మరియం తన గర్భాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆమె కలలు కంటుంది. చిన్న చిన్న బట్టలు, ఆడించే పాటలు, తల్లి అనే పదం. ఆమె లోపల మొదటిసారి ప్రేమతో నిండిన భవిష్యత్తు కనబడుతుంది. కానీ కాలం గడపక ముందే ఒక విషాదం చోటు చేసుకుంటుంది. మరియం గర్భం నిలవదు. ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా విరిగిపోతాయి. ఆమె నిశ్శబ్దంగా రోదిస్తుంది. తన గదిలో కూర్చొని నేను తల్లి కాబోలేనేమో అనే భయం గుండెల్లో పెరుగుతుంది. రషీద్ మొదట దుఃఖిస్తాడు. కానీ క్రమంగా అతని నిరాశ కోపంగా, నిర్లక్ష్యంగా మారుతుంది. తన మాటల్లో, తన ప్రవర్తనలో మళ్ళీ దశాబ్దం పెరుగుతుంది. ఇది నీ తప్పే. నువ్వు సరిగ్గా స్త్రీవి కావు. ఒక బిడ్డ కూడా పెట్టుకోలేకపోతున్నావా?
మార్యం ఆ మాటలు విని గుండెల్లో కరిగిపోతుంది. తల్లి వదిలేసిన బాధ, ఇప్పుడు తల్లి అవ్వలేననే భయం, ఈ రెండు ఆమెను లోపల చెదరగొడతాయి. మార్యం రషీద్ ఇంట్లో జీవితం గడిచే కొద్దీ ఆమె మళ్ళీ గర్భం దాలుస్తుంది. మొదటిసారి అయినట్టే ఆమె హృదయం ఆశతో నిండిపోతుంది. ఆమె అనుకుంటుంది, ఈసారి తప్పకుండా బిడ్డను కాపాడతాను. మార్యం రషీద్కు ఈ వార్త చెబుతుంది. రషీద్ మొదట సంతోషంతో స్పందిస్తాడు. అతను తన కోపాన్ని కొంతమేర మర్చిపోయి భవిష్యత్తు గురించి, బిడ్డ పేరు, ఇల్లు గురించి మాట్లాడతాడు. రషీద్, మార్యం, ఈసారి మన కుటుంబం పూర్తి అవుతుంది. మన బిడ్డ మన జీవితాన్ని పొందుతుంది. మార్యం గుండె ఉల్లాసంతో నిండిపోతుంది. ఆమె జీవితం ఇంతకాలం ఉన్న కష్టాలు కొద్దిగా మర్చిపోయినట్టుంటుంది. కానీ ఈ ఆశ చాలా త్వరగా తొలగిపోతుంది. గర్భం మళ్ళీ నిలవదు. మార్యం లోపల గుండె చీలిపోతుంది. కన్నీళ్లు మోసుకుంటూ ఆమె తన గదిలో కూర్చుంటుంది. ఆమెలోనూ కోపం, బాధ, విచారం అన్నీ కలిసిపోతాయి. తన తల్లి మృతి, తండ్రి నిర్లక్ష్యం, ఇప్పుడు భర్త నిర్లక్ష్యం, మొత్తం ఆమెపై దెబ్బ. మార్యం యువతలోకి అడుగు పెడుతూ జీవితంలోని కఠినత్వాలను మరింతగా గ్రహించడం ప్రారంభిస్తుంది. తన తండ్రితో సంబంధాలు, సామాజిక నిబంధనలు ఆమె జీవితంలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. నా జీవితం ఇలా ఎప్పుడూ సులభం కాదు, కానీ నేను నేర్చుకోవాలి. మార్యం పని చేయడానికి ప్రయత్నిస్తుంది. చిన్న ఆశలు, చిన్న సంతోషాలు ఆమె జీవితంలో వెలుగును తెస్తాయి. ఈ చిన్న విజయాలు నా జీవితానికి కొత్త అర్థం ఇస్తున్నాయి. రషీద్ పరిచయం అవుతుంది. తన స్వభావం మొదటిసారిగా పరిచయం అవుతుంది. మార్యంపై చూపబడుతుంది. అతని నియంత్రణ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నా ఇల్లు, నిబంధనలు నేను నిర్ణయిస్తాను. రషీద్ వివాహం తర్వాత మార్యంపై కఠిన హింస ప్రారంభమవుతుంది. మార్యం నిశ్శబ్దంగా, నిరాశతో జీవితాన్ని ఎదుర్కొంటుంది. నేను ఈ పరిస్థితిని ఎలా జయిస్తానో తెలియదు, కానీ ఎదుర్కోవాలి. మార్యంకి కొత్త లైలా అనే ఒక అమ్మాయి పరిచయం అవ్వడం మొదలవుతుంది. లైలా కుటుంబ పరిస్థితులు, యుద్ధ భయాలు మొదలవుతాయి. మార్యం, మన పరిస్థితులు స్వరూపంగా ఉన్నాయి, మనం సహకరించాలి. లైలా చిన్ననాటి స్నేహితుడు తారక్తో స్నేహం పెరుగుతుంది. యుద్ధ భయాలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. యుద్ధం తీవ్రత పెరుగుతోంది. నగరం ప్రమాదకరంగా మారింది. లైలా, తారక్ మధ్య స్నేహం బలపడుతుంది. లైలా, మనం కలిసి ప్రతి క్షణం ప్రత్యేకం. లైలా తల్లిదండ్రులు యుద్ధ ప్రభావాలను ఎదుర్కొంటారు. చిన్న సంతోషాలు మరియు మమేకం మధ్య ఆశ ఉంటుందని చూపిస్తుంది. మన స్నేహం ఒక తాపిగా ఉంది. లైలా తల్లిదండ్రులు రాకెట్ దాడిలో మరణిస్తారు. ఆమె ఒంటరిగా యుద్ధ బాధితుల మధ్య అసహాయంగా మిగిలిపోతుంది. రషీద్ ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. వివాహం ప్రతిపాదిస్తుంది. లైలా, నీ భద్రత కోసం నాతో పెళ్లి అవ్వాలి. లైలా రషీద్తో వివాహం చేసుకుంటుంది. మరియంను కలుస్తుంది. మొదట ప్రతికూలత కనబడుతుంది. రషీద్ కఠిన నియంత్రణ, హింస మొదలవుతుంది. ఇది కొత్త కష్టాలు ప్రారంభం. లైలా, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. లైలా రషీద్ ఇంట్లో కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కఠిన నియంత్రణ ఎదుర్కొంటుంది. మొదటగా మార్యం లైలాపై శత్రుత్వం, అసహనం చూపిస్తుంది. రషీద్ అధిక కోపంతో హింసత్కాన్ని స్వభావాన్ని ప్రదర్శిస్తాడు. మరియం ఆ తర్వాత లైలాకు రక్షకుడు, మద్దతుగా మారడం ప్రారంభిస్తుంది. లైలా రషీద్ ఇంట్లో అడుగుపెట్టింది. ప్రతి గదిలో రషీద్ నియంత్రణ, కఠినత్వం స్పష్టంగా కనిపిస్తుంది. మార్యం కొత్త భార్యను మొదట స్వతంత్రంగా చూస్తూ కఠిన మాటలు పలుకుతోంది. నువ్వు ఇక్కడ ఏమి చేశావు?
కొత్త అమ్మాయి, ఇది నీకు అంత సులభం కాదు. రషీద్ కోపం, కఠిన నియంత్రణ మరింత స్పష్టమవుతుంది. లైలా భయంతో కానీ మెల్లగా ధైర్యాన్ని సేకరిస్తూ ప్రతిస్పందిస్తుంది. నేను ఇక్కడ నమ్మకంతో ఉన్నాను. నేను మీ నియమాలను పాటిస్తాను. మరియం మొదట లైలాపై కఠినత్వం చూపించినప్పటికీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. మరియం లోతుగా ఆలోచించి లైలాకు మద్దతుగా నిలవాలనే నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు ఒంటరిగా లేవు. మనం కలిసి ఉంటే ఏ కష్టమైనా అధిగమించవచ్చు అని చెబుతుంది. రషీద్ హింస మరింత తీవ్రతలకు చేరుతుంది. మానసిక శారీరక బాధ లైలా మరియం ఇద్దరిపై ఎక్కువగా ఉంటుంది. మరియం లైలా మధ్య స్నేహం బలపడుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. రహస్యంగా చిన్న సంతోషాలను పంచుకుంటూ వారు ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పరుస్తారు. రషీద్ కోపంతో లైలాపై మరిన్ని హింస చూపిస్తూ గృహంలో వాతావరణం భయంకరంగా మారుతుంది. మరియం మొదట భయపడుతూ ఆ తర్వాత లైలాకు మద్దతుగా నిలవడానికి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు వారు ఒకరికొకరు ఆధారంగా ఉంటారు. ఇలాంటివి మరలా జరగకూడదు. ఇది నా ఇల్లు అని రషీద్ కోపంగా వాళ్ళిద్దరికి చెప్తాడు. లైలా, నా తప్పు లేదు, క్షమించండి. నేనే. మరియం, నువ్వు ఒంటరిగా లేవు. నేను నీతో ఉన్నాను. ఏ పరిస్థితి అయినా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం అని మరియం లైలాకు చెప్తుంది. మరియం లైలా మధ్య స్నేహం మరింత బలపడుతుంది. వారు ఒకరికొకరు భయభరిత పరిస్థితుల్లో మద్దతుగా ఉంటారు. చిన్న సంతోషాలను పంచుకోవడం, గోప్యంగా మాటలు చెప్పడం వారు ఆత్మీయంగా కలిపి ఉంచుతుంది. రషీద్ యొక్క హింస కొనసాగుతూనే ఉంటుంది, కానీ వారు పరస్పర బలంతో దీన్ని ఎదుర్కోవడం నేర్చుకుంటారు. రషీద్ కఠిన స్వభావం వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తూ మరియం లైలా మధ్య మమేకం, సానుభూతి మరియు స్నేహం పునాదులు బలపడతాయి. చిన్న చనిపోయే సంభాషణలు, ఒకరికొకరు గోప్యంగా హాస్యం జీవితంలో చిన్న ఆశలుగా మారుతుంది. మరియం టు లైలా, నువ్వు ఇక్కడ ఒంటరిగా లేవు. మనం కలిసి ఏ కష్టం పెద్దది కాదు. లైలా, మరియం, నీవు లేకపోతే నేను ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతా. రషీద్ హింస అత్యంత తీవ్రతకు చేరుతుంది. లైలా మరియు మరియంపై మానసిక శారీరక బాధ పెరుగుతుంది. మరియం ధైర్యంతో లైలా రక్షణ చర్యలు ప్రారంభిస్తుంది. వారి బంధం మరింత బలపడుతుంది. పరస్పర ఆధారంగా నిలవడం స్పష్టమవుతుంది. రషీద్ కఠినత్వంతో లైలా మరియు మరియం జీవితాన్ని మలుపు తిప్పే పరిస్థితుల్లో ఆసరా పొందే ప్రయత్నాలు చేస్తారు. మరియం భయాన్ని అధిగమించి లైలాను రక్షించుకోవడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు వారి మధ్య స్నేహం, సానుభూతి, ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు నాకు భరోసాగా ఉంటే ఏ కష్టము మనకు పెద్దది కాదు. లైలా, మరియం, నువ్వు లేకపోతే నేను నిలబడలేను. రషీద్ పై మరియం లైలా చివరి సాహసోపేతంగా ఎదుర్కొంటారు. రషీద్ మరణిస్తాడు. మరియం లైలా మరియు పిల్లల రక్షక పాత్రలో పూర్తిగా నిలుస్తుంది. ఈ కథలో టర్నింగ్ పాయింట్ రషీద్ హింస నుండి విముక్తి సాధించడం. రషీద్ తన అసహకార్య స్వభావంతో లైలాపై దాడి చేయగా మరియం లోతుగా ఆలోచించి చివరి చర్య తీసుకుంటుంది. అత్యంత భరితమైన క్షణాల్లో రషీద్ మరణిస్తాడు. ఇప్పుడు లైలా తన పిల్లలతో భద్రత మరియు స్వేచ్ఛకు మొదటి అడుగులు వేస్తుంది. రషీద్ మరణం తర్వాత లైలా మరియం భవిష్యత్తును కొత్త దిశలో చూడగలుగుతారు. స్నేహం, ధైర్యం మరియు ఆశ వారి జీవితంలో ప్రధానమైన బలం అవుతుంది. మరియం లైలా పిల్లలు రక్షకుడిగా ఉంటుందనే బాధ్యత అంగీకరిస్తుంది. రషీద్ మరణం తర్వాత లైలా తన జీవితాన్ని, భవిష్యత్తును కొత్త దిశలో ఊహిస్తుంది. మరియం తన స్నేహం మరియు ధైర్యంతో లైలా మరియు పిల్లలకు రక్షకుడిగా నిలుస్తుంది. ఇప్పుడు వారి జీవితం కఠినతల నుండి విడిపోతూ ఆశ, ధైర్యం మరియు మమేకంతో నిండిన కొత్త దశలో ప్రవేశిస్తుంది.
నువ్వు ఒంటరిగా లేవు. ఈ పిల్లలతో మనం కలిసి శక్తి చూపిస్తాం. మరియం, నువ్వు లేకపోతే నా జీవితం ఇంత బలంగా ఉండేది కాదు. స్మైలింగ్ విత్ లైలా నవ్వుతూ మరియంతో ఇలా అంటుంది. మరియం త్యాగం, ధైర్యం చూపి మరణిస్తుంది. లైలా పిల్లలతో భద్రత, స్వేచ్ఛ కోసం కాబూల్ నుండి వెళ్ళిపోతుంది. కథ ముగుస్తుంది. త్యాగం, స్నేహం, ధైర్యం, ఆశ ప్రధాన అంశాలుగా మరియం త్యాగం చేసి జీవితాంతం ధైర్యం, ప్రేమ మరియు స్నేహాన్ని చూపింది. లైలా పిల్లలతో కలిసి కాబూల్ నుండి భద్రత మరియు కొత్త జీవితం కోసం వెళ్ళిపోతుంది. కథ ముగుస్తుంది. త్యాగం, ధైర్యం, స్నేహం మరియు ఆశ సారథ్యంగా ప్రతి గుండెను హత్తేలా. మరియం చిన్నగా లైలాతో ఇలా అంటది. చనిపోయే ముందు, మన స్నేహం ఎప్పుడు జీవితంలో కొనసాగుతుంది. నువ్వు బలంగా ఉండాలి. లైలా కన్నీళ్లతో, మరియం, నువ్వు నా జీవితం దానికి త్యాగం చేసావు. నీ స్నేహం నాకు అమూల్యమైన బలం. ఇంతటితో కథ ముగుస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఆడియో. మళ్ళీ కొత్త బుక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్.